మొదటిది మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి పండుగలు వినోదాల్లో పాల్గొంటారు. దాంపత్య జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామి వల్ల అదృష్టం కలిసి వస్తుంది. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. కొత్త ఇంటి కోసం ఎప్పటి నుంచో కంటున్న కలలు ఈ సమయంలో నెరవేరుతాయి. అన్నదమ్ములతో అక్క చెల్లెలతో సంబంధాలు కూడా బలోపేతం అవుతాయి. వీళ్ళకైతే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇక కుంభరాశి విషయానికి వస్తే కొత్తగా ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఖర్చుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. దాంపత్య జీవితం గతంలో కంటే ఇప్పుడు చాలా బలంగా ఉంటుంది. సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులందరితో కలిసి విహారయాత్రలకు కూడా కుంభరాశి వాళ్ళు వెళ్తారు. ఇక తులారాశి వాళ్ళకు కూడా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. భూములు కొనుగోళ్లు అమ్మకాల ద్వారా డబ్బులు కూడా వస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. కష్టపడి పని చేయడం వల్ల వీళ్ళకి శ్రమకు తగిన ఫలితం కూడా ఉంటుంది. కోర్టు సంబంధిత కేసులో తీర్పులు వీళ్ళకి అనుకూలంగా వస్తాయి. కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలన్నీ కూడా వీళ్ళకి ఇప్పుడు తీరబోతూ ఉన్నాయి. సింహ రాశి వాళ్ళకు కూడా మానసికంగా చాలా బలంగా ఉంటారు. వ్యాపారంలో పలు ప్రయోజనాలు అందుకొని రాణిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు. ఆర్థిక ప్రయోజనాల వల్ల ఇతరులకు కూడా సింహరాశి వాళ్ళు సహాయం చేస్తారు. అలాగే మీన రాశి వాళ్ళకు కూడా 5 శతాబ్దాల తర్వాత అయితే వీళ్ళకు చాలా మార్పు రాబోతోంది. ఎంతో కష్టపడిన దానికి ఇప్పుడు ఫలితం వస్తుంది. నిలిచిపోయిన పెండింగ్ లో ఉన్న పనులన్నీ ఇప్పుడు పూర్తి చేస్తారు. ఏ పనినైనా వీళ్ళు చాలా సులభంగా పూర్తి చేస్తారు. ఇతరులకు మంచి చేయడం కోసం వీళ్ళు తపిస్తూ ఉంటారు. సో ఇప్పుడు చెప్పిన ఈ రాశులకైతే 5 శతాబ్దాల తర్వాత అంటే జన్మ జన్మల కష్టాలు నష్టాలు అన్ని కూడా తొలగిపోయి ఇప్పుడైతే కోటీశ్వర్లు అవబోతున్నారు. మరి ఇందులో మీ రాశి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి.